అమ్మ ఏం పని చేస్తారమ్మా మీరు? మేము జిహెచ్ఎంసీలో చేస్తాం సార్. జిహెచ్ఎంసీలో పని చేస్తారా? ఎన్ని సంవత్సరాలు మీరు చేయబట్టి? నేను 30 ఏళ్ళు అవుతుంది సార్ ఇక్కడ చేయబట్టి. 30 ఏళ్ళు? 30 ఏళ్ళు ఇదే ఏరియాలో చేయబట్ట? ఇదే ఏరియాలోనే చేస్తున్నా సార్ నేను. నెలకు ఎంత ఇస్తారమ్మా జీతం? నెలకు ఒకప్పుడు చాలా తక్కువ ఉండే సార్, చాలా తక్కువ ఉండే. చేయంగా ఇప్పుడు 17,800 దాకా వస్తాయి. అవన్నీ ఈఎస్ఐ పిఎఫ్ కట్టుపోను 14,000 చిల్లర వస్తాయి సార్. ఈఎస్ఐ పిఎఫ్ అయితే కట్ అవుతుంది కదా? కట్ అవుతుంది సార్, కట్ అవుతుంది. ఎన్ని గంటలకు మీకు పని? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? పొద్దుగాల 5 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట 2 మధ్యలో మళ్ళీ హాజరు పడుతుంది సార్. 2 ఇంటికి వెళ్ళిపోతాం. నెలకు ఎన్ని రోజులు మీరు సెలవు తీసుకోవచ్చు? 4 రోజులు సార్. 4 రోజులు. ఇప్పుడు 4 రోజులు తీసుకుంటే శాలరీ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. రోజు అందరం ఒక్కసారే కొట్టము. ఆదివారం మొగలు, సోమవారం మొగలు, మంగళవారం మొగలు, బుధవారం మొగలు ఇట్లా తీసుకుంటాం సార్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జీతం ఎంత ఉండేమ్మా మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అదే జీతం ఉండే సార్. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏం పెంచలేదు? ఏం పెంచలేడు సార్, పెంచలేడు. సరి కదా, మాకు వచ్చే కిట్లు కూడా ఆగిపోయినాయి. సబ్బులు, నూనె, చెప్పులు, బూట్లు అన్ని వస్తుండే మాకు, సమస్తం అంగితో సహా. అట్లాంటిది ఇప్పుడు ఏమీ లేదు. రెయిన్ కోట్లు లేవు, ఏం లేవు సార్. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుండే, ఇప్పుడు ఏం వస్తలేదు. కాడికెళ్ళి వస్తుండే మాకు, ఒంటి మీద కప్పుకునే తువ్వాల కాడికెళ్ళి వస్తుండే సార్. అట్లాంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యి సార్. ఈ సార్ వచ్చి మాకు ఏమి చేయలేడు సార్. కనీసము చాలా మంది మీ మొగ దిక్కు లేని వాళ్ళం ఉన్నాము, భర్త లేని వాళ్ళం ఉన్నాము, కొడుకులు బిడ్డలు సరిగా చూడని వాళ్ళం ఉన్నాము. మాకు ఏది మంచి జరగట్లేదు సార్. చెప్పుకోవాలంటే మాత్రము ఎవరి దగ్గరకు పోవాలి, ఏం చెప్పాలో మాకు అర్థమైతలేదు సార్. జీతాలు కూడా ఈయన వచ్చినప్పటి నుండి 2 సార్లు కట్ అయిపోయినాయి సార్. 2 సార్లు. ఓసారి 10,000 మాత్రమే కట్ అయిపోయినాయి, ఓసారి మొత్తానికి జీతమే రాలేదు సార్. ఏమంటే మీ అటెండెన్స్ సరిగా పోలేవని మాట్లాడుతున్నారు. సెలవులు తీసుకోలేం సార్. ఒక్క డుమ్మ కొట్టన ఆమెకు కూడా మొత్తం జీతం కట్ అయింది సార్ మాకు. అప్పుడైతే మంచి ఎండలు సార్, నీళ్లు దాకుంటూ బుక్క మాకు నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేరు సార్ ఇట్లకెళ్ళి. అట్లాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు మీరు పనిచేయడం వల్లనే ఈ రోడ్లు మొత్తం శుభ్రంగా కనిపిస్తాయి కదా. ఇప్పుడు మీకు హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి, దురదలు వేస్తూ ఉంటాయి, చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తాయి కదా. గవర్నమెంట్ వచ్చి హెల్త్ చెకప్ ఏమైనా చేస్తుందా? ఏది లేదు సార్, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు లేరు. నిన్న మొన్న రేషన్ ఇచ్చిండ్రంట మున్సిపాల్లో, ఇంత మటుకు మా గ్రూపులకు 2-3 గ్రూపులకు రానని లేదు. ఏంది అని అడగనీకి మాకు ఎవ్వరికి చెప్పుకోవాలి మా బాధలు, మేమేం చేయాలనో, మేము ఎవరి దగ్గరకు పోవాలనో మాకు అర్థమైతలేదు సార్. సన్న బియ్యం ఇస్తారంట కదా అందరికి? లేదు సార్, 2 నెలలు ఇప్పుడు ఇవ్వబట్టి రేషన్ కార్డు బియ్యం అది ఇంకా మాకు ఈడ డ్యూటీ చేసుకొని పోయే వరకు షాప్ బంద్. అమ్మ ఇప్పుడు మీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయింది తెలుసా మీకు? తెలుసు సార్. చూసి వచ్చిరా అమ్మ మీరు? లేదు సార్, మాకు ఇక లీవులు దొరకలేవు, చూసి రాలేము, ఏం లేదు. మీరు 3 సార్లు గెలిపించారు, మీకు ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది సార్, ఇక్కడే. 3 సార్లు గెలిపించారు కదా, మంచోడే ఉంటుండేనా అమ్మ? పర్లేదు సార్, పర్వాలేదు. మరి మమ్మల్ని అయితే ఎవ్వరు దగ్గరకు వచ్చి పట్టించుకోలేరు సార్. పట్టించుకున్నాడు అంటే ఆయన ఆయన అందులో ఏమి పార్టీలో ఉన్నాడు లేదు అనేది కాదు, కానీ నవీన్ యాదవ్ అనేట ఆయన మాత్రం మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు సార్. ఎవరు నవీన్ యాదవ్? ఎవరు నవీన్ యాదవ్ అంటే ఇక్కడనే ఉంటాడు సార్, ఈ ఏమంటారు యూసుఫ్ కూడా. ఏ పార్టీ ఆయనదే? పార్టీ కాంగ్రెస్ పార్టీయే సార్. మేము మొన్న ఎలక్షన్లు అప్పుడు ఆయన వస్తాడని మస్తు ఆశపడ్డాం సార్. ఆయన వస్తే మాకు మంచి జరుగుతుందని మేము ఎంతో అనుకున్నాం, కానీ రాకపోయా. మరి ఎందుకు రాలేడో అర్థం కాలేదు, కానీ ఆయన వస్తే మాత్రం మమ్మల్ని చూస్తాడని మాకు చాలా నమ్మకం ఉంది సార్. ఇప్పుడు మరి ఏం చేయదు, 3 సార్లు గెలిపించి చనిపోయిన ఆయన 3 సార్లు గెలిచిండు. ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచిండు, తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన ఏం చేయలేదా మరి మీకు? ఏది సార్, మాకైతే ఏది దక్కలేదు సార్, మాకేది దక్కలేదు. మాకు వచ్చి చేసేటోళ్ళు వస్తే బాగుండని మాకు ఆశగా ఉంది సార్. ఆయన వస్తాడని మొన్న అయితే మేము చాలా ఆశపడ్డాం. పోయిన 2 సంవత్సరాలు ఇప్పుడు చనిపోయింది కాబట్టి మళ్ళీ 6 నెలల లోపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఇక అన్ని పార్టీలు వచ్చి మీ దగ్గరే ఉంటారు. ఇక ఏదో ఓటుకు పైసలా, లేకపోతే బీర్ సీసాలా, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లా ఇట్లా ఇస్తారు కదా. ఇంకో 6 నెలల వరకు ఇక్కడ అందరు బిజీగా ఉంటారు. ఏమనుకుంటారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే? టీఆర్ఎస్ గెలవాలా, బీజేపీ గెలవాలా, కాంగ్రెస్ గెలవాలా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెసే గెలవాలి, కానీ మంచి నాయకుడు కావాలి సార్. మాకు నవీన్ యాదవ్ లాంటి నాయకుడు కావాలని మేము చాలా ఆశపడుతున్నాం. చిన్న కుమారుడైనా ఆయనకు నాకు బిడ్డలాక, కానీ ఆయన చిన్నోడైనా మనసు చాలా పెద్దది.
మాకు ఏ సమస్యలు వచ్చినా ఇంటి కిరాయి లేదు. మొన్న 2 సార్లు జీతాలు పోయినా ఆయన దగ్గరకు పోతేనే మాకు డబ్బులు దొరికినాయి సార్. ఇచ్చిండు మాకు. మమ్మల్ని మంచిగా చూసుకునేటైన నవీన్ యాదవ్. ఈ జూబ్లీస్ తరఫున మాత్రం ఆయన రావాలని మేము ఆశపడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందమ్మా? బాగలేదు సార్, నచ్చలేదు సార్, అస్సలు నచ్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చలేదు అంటున్నావు. నవీన్ యాదవ్ కావాలంటున్నావు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ లోనే ఉన్నాడు కదా. మరి ఈయన చేస్తా అన్నాడు, ఒంటరి మహిళ అన్నాడు, అదేంది 2500 అన్నాడు, గ్యాస్ 500 అన్నాడు, సరే ఫ్రీ కరెంట్ అన్నాడు. సరే సార్, అదొక్కటి దక్కింది. బస్సు అన్నాడు కానీ ఆ బస్సు మాకు ఏమిటికి ఉపయోగం లేదు. మేము 5 గంటలకల్లా వీడికి రావాలి ఫీల్డ్లకు. ఆ టైంలో మాకు బస్సులు దొరికాయి. అప్పుడు ఆటోకు 30-40 ఇచ్చి రావడం. ఇప్పుడు రేపు పొద్దుగాల నవీన్ యాదవ్ గెలిచిండు అనుకో, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండు కదా, పార్టీ ఏమైనా ఇస్తేనే చేస్తా, లేకపోతే చేయడు కదా. మరి కూడా ఇయ్యాలి సార్. మరి మాలాంటి వాళ్ళని చూసేటోళ్ళు కావాలి. ఏమో చెప్పలేము, ఆయనకు కూడా ఇస్తున్నారేమో, కాకపోతే ఆయన మా దాకా రాణిస్తలేడు. అట్లా అని మేము అనుకుంటున్నాం సార్. మా దాకా రాణిస్తలేడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు మరి బాగానే, వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు వచ్చింది బాగానే, అంతా బాగుంది. మరి ఈయన వచ్చినాకనే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. చాలా అంటే చాలా ఇబ్బందులు. కాళ్ళకు 2 సంవత్సరాలు అయ్యి సార్. మాకు కిట్ అనేది 32 సబ్బులు, చీరలు, తువ్వాల, చెప్పులు, 2 లీటర్ల నూనె, టోపీ, తువ్వాల అన్నీ వచ్చేటి, అన్ని బంద్. 2 సంవత్సరాలు ఏది లేదు సార్. మరి ఏం చేస్తున్నాడు ఈయన వచ్చి? మాకు గద్దెను ఎక్కినంత మట్టుకు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడండి, ఇది చేస్తా, అది చేస్తా, మహిళా సంఘం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. మాకైతే ఏది దక్కలేదు సార్. ఆయన ఉన్నప్పుడు జర పర్వాలేదు, మేము తిన్నాం పొట్ట నిండా, టైంకు జీతాలు పడ్డాయి, మంచిగా ఉన్నాం. కానీ మరి ఇప్పుడు లేదు. ఇప్పుడే కాంగ్రెస్ అంటే మాకు ప్రాణం. కాకపోతే ఏంటంటే మంచి నాయకుడు రాలేడు. నవీన్ యాదవ్ పార్టీతో సంబంధం లేకుండా నవీన్ యాదవ్ మంచోడు అంటారు. మంచోడు, మాకు పార్టీతో సంబంధమే లేదు సార్. ఆయన మరి మాకు చేస్తున్నాడు అసలు న్యాయాలు. ఆయన ఎవరు? మా సూపర్వైజరు లవకుమార్ అని ఉన్నాడు. మాకు ఇట్లా తిప్పలైన సారు. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి అని అంటే నవీన్ యాదవ్ దగ్గరికే తీసుకెళ్తాడు మమ్మల్ని. ఆయననే మాకు న్యాయం చేస్తుండు. ఆయన వస్తే బాగుండాలని మేము చాలా చాలా ఆశపడుతున్నాం సార్.